పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించింది. భారీ మెజారిటీతో గెలిచింది టీడీపీ. అక్కడ టీడీపీ లతారెడ్డికి 6,735 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 7,814 అయితే అందులో కేవలం హేమంత్ రెడ్డికి 683 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. టీడీపీ చెందిన లతారెడ్డికి 6,735 ఓట్లు వచ్చాయి. భారీ మెజారిటీతో లతారెడ్డి గెలిచారు. డిపాజిట్ కోల్పోయారు వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి. వైసీపీకి కంచికోట లాంటి పులివెందులలో టీడీపీ జెండా పాతింది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయాన్ని సాధించింది. భారీ మెజారిటీతో గెలిచారు టీడీపీ అభ్యర్థి లతారెడ్డి. లతారెడ్డికి 6,735 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ కూడా కోల్పోయింది వైసీపీ. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలైన ఓట్లు మొత్తం 7,814 అయితే అందులో లతారెడ్డికే 6,735 ఓట్లు పోలయ్యాయి. మొదటి నుంచి కూడా టీడీపీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. పులివెందుల జెడ్పీటీసీ విషయంలో చెప్పినట్లుగానే టీడీపీ ఘన విజయాన్ని సాధించింది. అత్యంత భారీ మెజారిటీతో గెలిచారు టీడీపీ అభ్యర్థి లతారెడ్డి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి కేవలం 683 ఓట్లతో డిపాజిట్లు కూడా కోల్పోయారు. లతారెడ్డి ఘన విజయం సాధించడంతో అటు టీడీపీ సంబరాల్లో మునిగిపోయింది. మరోవైపు అసలు ఈ రోజు వైసీపీ అభ్యర్థి కానీ అలాగే వైసీపీ కార్యకర్తలు కానీ ఏజెంట్లు కానీ ఎవరు కూడా ఈ రోజు కౌంటింగ్ కేంద్రాలకి రాలేదు. నిన్నంతా కూడా టీడీపీ వాళ్ళు కావాలనే తమ వాళ్ళని కనీసం ఓట్లు కూడా వేయనివ్వకుండా అడ్డుకున్నారంటూ రకరకాలుగా వైసీపీ అనేక ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కౌంటింగ్ ని కూడా తాము బాయ్కాట్ చేస్తున్నాం, ఎవరు కూడా అక్కడికి రావట్లేదని వైసీపీ చెప్పింది. చెప్పినట్లుగానే పులివెందులకి సంబంధించి జెడ్పీటీసీ కౌంటింగ్ కి వైసీపీ అభ్యర్థి గాని వైసీపీ ఏజెంట్లు గాని ఎవరు కూడా అక్కడికి రాలేదు. ఇక టీడీపీ భారీ మెజారిటీతో గెలవడంతో అక్కడ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. బీటెక్ రవి భార్య లతారెడ్డి భారీ మెజారిటీతో పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 6,735 ఓట్లు పోలయ్యాయి లతారెడ్డికి. దీంతో టీడీపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు.